డిసెంబర్ 19న సంకటహర చతుర్దశి. కష్టాలను తీర్చే చాలా శక్తివంతమైన పూజ. ఇప్పటికే ధనుర్మాసం ప్రారంభమైపోయింది. ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ నెల డిసెంబర్ 18వ తేదీన సంకటహర చతుర్దశి ఏర్పడింది. ఈ 2024 సంవత్సరంలో చివరి సంకట చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల జీవితాంతం సుఖ సంతోషాలు లభిస్తాయని, వినాయకుడి అనుగ్రహంతో కష్టాలన్నీ తీరిపోతాయని నమ్మకం. కాబట్టి ఈ పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే చివరి సంకటహర చతుర్దశి రోజున గణపతిని ఎలా పూజించాలి, పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల డిసెంబర్ 18వ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్దశి వచ్చింది. బుధవారంతో కలిసొచ్చే సంకటహర చతుర్దశి చాలా శక్తివంతమైనది. సంకటహర చతుర్దశి రోజున వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో ఐశ్వర్యాలు నెలకొంటాయి. ప్రతి నెలలో సంకటహర చతుర్దశి వస్తుంది. అయితే ఈ ధనుర్మాసంలో వచ్చే చతుర్థికి మాత్రం విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి బుధవారం నాడు ప్రతి ఒక్కరూ సంకటహర వ్రతాన్ని ఆచరించండి. ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి. డిసెంబర్ 18 బుధవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో గణపతి పూజను చేసుకోవాలి. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో గణపతి పూజ ప్రారంభించాలి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించండి. ఎరుపు రంగు పుష్పాలంటే వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఎరుపు రంగు పూలతో వినాయకుడిని పూజిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎర్ర మందార పూలతో వినాయకుడిని పూజిస్తే మీరు చేసే ఈ గణపతి వ్రతానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు 21 యాలకులను తీసుకుని ఒక దారానికి గూర్చి యాలకుల మాలను తయారు చేసి గణపతి పటానికి వేయండి. గణపతికి యాలకుల మాలను సమర్పిస్తే అష్ట ఐశ్వర్యాలు కలగడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ విధంగా గణపతి పటాన్ని అలంకరించుకుని ఒక పసుపు గణపతిని తయారు చేసి గణపతి ముందు దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి. ఈ సంకటహర వ్రతంలో అతి ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టాలి. కాబట్టి వినాయకుడి ముందు దీపం వెలిగించిన తర్వాత ఎరుపు రంగు ఉండే జాకెట్ ముక్కను తీసుకోండి. సుమారు 1/2 మీటర్ ఉండాలి. ఈ ఎరుపు వస్త్రాన్ని గణపతి ముందు పరిచి ఈ వస్త్రానికి చివర్లో పసుపు రాసి స్వామిని తలుచుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలను మనసారా స్వామికి తెలిపి 3 గుప్పిళ్ళ బియ్యాన్ని తీసుకుని ఆ ఎరుపు వస్త్రంలో పోయాలి. ఆ తర్వాత 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు అలాగే 11 రూపాయలు దక్షిణగా వేసి మీ మనసులోని కోరికను మరోసారి తలుచుకుని స్వామికి ముడుపు కట్టాలి. ఈ ముడుపును గణపతి పటం ముందు పెట్టండి. చివరగా గణపతికి హారతి ఇచ్చి స్వామి ముందున్న ముడుపుకు కూడా హారతి ఇచ్చి ఒక టెంకాయను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. పూజలో నైవేద్యంగా అరటి పండ్లను సమర్పించండి. చివరగా అక్షింతలను తలపైన వేసుకుని 5 ప్రదక్షిణలు చేసి ఈ గణపతి వ్రతాన్ని ముగించాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి గణపతి ముందున్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ముడుపులో ఉన్న ఒక్కలను 11 రూపాయల బిళ్ళలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. తమలపాకులను మాత్రం ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఈ విధంగా సంకటహర చతుర్దశి రోజున సంకటహర వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండేవారు పాలు, పళ్ళు, పచ్చి కూరగాయలు తినవచ్చు. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేసుకోవచ్చు. ఉపవాసం ఉండలేని వారు సాయంత్రం వరకు ఉడికించిన పదార్థాలను తినకూడదు.
ఈ సంకటహర చతుర్థి రోజున గణపతి ఆలయానికి వెళ్తే చాలా మంచిది. ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి. కాబట్టి గణపతి ఆలయానికి వెళ్ళిన వారు ఒక గరికమాలను గణపతికి సమర్పించండి. ఈ శక్తివంతమైన సంకటహర చతుర్థి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే ఖచ్చితమైన ఫలితం దక్కుతుంది. ఈ సంకటహర చతుర్థి రోజున ఓం గణపతే నమో అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదవడం వల్ల మీ ఇంట ఐశ్వర్యం పెరుగుతుంది, గణపతి ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఈ చతుర్థి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇంటికున్న డబ్బు సమస్యలు తొలగిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ చతుర్థి రోజున జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకుంటే మీ కష్టాల నుండి త్వరగా ఉపశమనం పొందుతారు. జీవితంలో ఆనందం లభిస్తుంది. అప్పుల సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ముందు 4 దీపాలు వెలిగించండి. త్వరలోనే అప్పుల సమస్యలు తీరిపోతాయి. సంకటహర చతుర్థి రోజున రాత్రి సమయంలో చంద్రునికి నమస్కారం చేసుకుని చంద్రునికి ఆర్ఘ్యం సమర్పిస్తే వినాయకుని ఆశీర్వాదంతో మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం ఉండి సంకటనాశన గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేని వారు ఈ చతుర్థి రోజున సాయంత్రం సమయంలో 4 సార్లు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం చదవండి. అలాగే ఈ చతుర్థి రోజున పేదవారికి దానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న బుధ గ్రహం బలపడి డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.